ఈ ఎక్సెల్ ట్రిక్ ద్వారా 30,000 ఎవ్రీ మంత్ సెకండ్ శాలరీగా ఎర్న్ చేసుకోవచ్చు. సో దీన్ని ప్రాక్టికల్గా ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. సో ఈ వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో విత్ ఇన్ ఒక 1.5 monthలో మన మీద మనం టైం స్పెండ్ చేసుకొని సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే కనుక, సెల్ఫ్ లెర్నింగ్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా మీరు మీ సెకండ్ శాలరీని ఎర్న్ చేసుకుంటారు అనమాట. కంఫర్టబుల్గా ఒక 30,000 to 40,000 ఎర్న్ చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఈ వీడియోలో నేను మీకు ఈ ఎక్సెల్ ట్రిక్ని చూపించబోతున్నాను అనమాట విత్ అన్ ఎక్సర్సైజ్ ఫైల్. సో నేను మీకు ఇప్పుడు చూపించబోయే ఎక్సెల్ ఎక్సర్సైజ్ ద్వారా 865 రూపీస్ నేను ఎర్న్ చేస్తున్నాను అనమాట. సో ఈ వర్క్ ఎక్సెల్లో విత్ ఇన్ అన్ అవర్లో కంప్లీట్ చేసే. సో ఇలాంటి ప్రాజెక్ట్స్ ఇలాంటి సిమిలర్ ప్రాజెక్ట్స్ మనకి ఇంకా థౌజండ్స్లో దొరుకుతాయి. సో మీరు ఆల్రెడీ జాబ్ చేస్తున్నట్లయితే కనుక ఒక 1 hour లేదా 1.5 hour ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటే ఇలా దీని ద్వారా ఈ సెకండ్ శాలరీ ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఒకవేళ జాబ్లెస్ ఉన్నా లేదా గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నా లేదా ఒక స్టూడెంట్ అయినా కానీ ఇది ఒక గుడ్ సోర్స్ మీ ఫైనాన్షియల్ నీడ్స్ ని మీట్ అవ్వడానికి. సో ఈ వీడియోలో మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసి ఏంటంటే, ఫస్ట్ నేను మీకు పేమెంట్ ప్రూఫ్ చూపిస్తాను. పీపుల్ ఎలా అయితే ఎర్న్ చేస్తున్నారు, ఎంత ఎర్న్ చేస్తున్నారు అనేది మనం చూస్తాం అనమాట. సెకండ్ ఏంటంటే ఈ వర్క్ ని మనం ప్రాక్టికల్ గా ఎలా చేయగలం అనేది. సో నేను ప్రాక్టికల్ గా చేసిన ఈ ఎక్సెల్ ఫైల్ ని డిస్క్రిప్షన్ లో పెడతాను. సో మీరు ఫ్యూచర్ లో దాన్ని డౌన్లోడ్ చేసుకొని దాని మీద మీరు ప్రాక్టీస్ చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో థర్డ్ పాయింట్ వచ్చేసి మనకి మార్కెట్ లో చాలా మంది ఫ్రీలాన్సర్ అవైలబుల్ ఉన్నారు, కానీ మనకి ఈ వర్క్ ఎలాగా తెచ్చుకోవాలనేది, సో కాంపిటీషన్ లేకుండా ఇలాంటి వర్క్ మనం ఎలాగా తెచ్చుకోవాలనేది కూడా నేను మీకు చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి పేమెంట్ ప్రూఫ్ కి మనం డైరెక్ట్ గా fiverr.com అనే వెబ్సైట్ లోకి వెళ్ళిపోతున్నాము. ఈ వెబ్సైట్ గురించి బేసిక్ ట్యూటోరియల్ మీద నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ వీడియో నేను మీకు డిస్క్రిప్షన్ లో అలాగే ఎండ్ కార్డ్ లో కూడా వేస్తాను, చెక్అవుట్ చేయండి. ఓకే, సో మనం ఈ fiverr.com వెబ్సైట్ కి వచ్చేసాము. సో ఇక్కడ చూసినట్టు ఈ సెల్లర్ ఉన్నాడు, ఇతను డేటా క్లీనింగ్, డేటా ఎంట్రీ, డేటా క్లీనప్ మీద వర్క్ చేస్తున్నాడు అనమాట. సో ఇతను ఎంత పాపులర్ అంటే ఇతనికి ఆల్రెడీ 627 రివ్యూస్ వచ్చేసాయి. అంటే థౌజండ్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఆల్రెడీ టేకెన్ అప్ అనమాట. సో ఈ వెబ్సైట్ లో ఏంటంటే చాలా స్కోప్ ఉంటుంది, కానీ దాంతో పాటు కాంపిటీషన్ కూడా ఎక్కువగానే ఉంటుంది. సో మనం అక్కడ స్క్రీన్ మీద చూస్తున్నట్టు అతను ఒక్క ప్రాజెక్ట్ కి ఎంత చార్జ్ చేస్తున్నాడు అని మనం చూడొచ్చు. సో ఇతను చేస్తున్న ఇదే వర్క్ ని మనం ప్రాక్టికల్ గా మళ్ళీ చేసి చూడబోతున్నాం అనమాట. ఇతని ప్యాకేజెస్ లో బేసిక్ ప్యాకేజ్ తీసుకుంటే కనుక ఇతను అప్ టు 100 rows అండ్ 5 columns per row ఉన్న ఎక్సెల్ ఫైల్ ని ఇతనికి ఇస్తే క్లీనప్ చేసి మనకి ఇస్తాడు. సో ఇక్కడ సెకండ్ ప్యాకేజ్ వచ్చేసి ఏంటంటే స్టాండర్డ్ ప్యాకేజ్ అనమాట. సో ఇదేంటంటే మీడియం ప్రాజెక్ట్. సో దీంట్లో 500 rows ఉంటాయి, అప్ టు 5 columns per row అనమాట. సో దీనికి ఇతను చార్జ్ చేస్తున్న అమౌంట్ 6,014 రూపీస్. సో ఇప్పుడు థర్డ్ ప్యాకేజ్ చూద్దాము, ప్రీమియం ప్యాకేజ్. ఇది లార్జ్ ప్రాజెక్ట్ అనమాట, నియర్లీ 1000 rows విత్ 5 columns per row అయితే గనక ఇతను నియర్లీ 11,598 రూపీస్ చార్జ్ చేస్తున్నాడు అనమాట. సో ఒక్కసారి మనం ఫ్రీలాన్సింగ్ కనుక స్టార్ట్ చేసి కస్టమర్ బేస్ ని అట్రాక్ట్ చేసుకోగలిగితే ఇంకా కస్టమర్స్ వస్తూనే ఉంటారు అనమాట. సో ఆటోమేటిక్ గా మనకి రివ్యూస్ పెరుగుతూనే ఉంటాయి, కస్టమర్ బేస్ పెరుగుతూనే ఉంటది, ప్రాజెక్ట్స్ వస్తూనే ఉంటాయి. సో దాని మీద మనం కంటిన్యూస్ గా వర్క్ చేసే ఛాన్స్ మనకు ఉంటుంది అనమాట. సో మనము ప్రాక్టికల్ గా చూద్దాం అనుకుంటున్న ఫైల్ ని ఒకసారి ఓపెన్ చేసి దాన్ని ఒకసారి ప్రాక్టికల్ గా చూద్దాము. సో ఇందులో ఏంటంటే మనకి ట్రిక్ ఉంటది. ఆ ట్రిక్ కనుక మనకు అర్థమైతే చాలా ఈజీ అనమాట. ఇప్పుడు ఫస్ట్ మనం వాళ్ళు ఇచ్చిన రా డేటా ఫైల్ ని ఓపెన్ చేసాము. సో దీంట్లో ఏంటంటే క్లయింట్ కి ఎగ్జాక్ట్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో అది మనకు అర్థం అవ్వాలన్నమాట. సో ఇక్కడ మనం చూద్దాం అసలు ఎన్ని రోస్ ఆఫ్ డేటా ఇక్కడ ఉందో. సో ఇక్కడ మొత్తం రోస్ అని చూసి నేను స్క్రోల్ చేస్తే నియర్లీ 200 rows ఆఫ్ డేటా ఉంది ఇక్కడ. సో ఇందాక మనం ఆల్రెడీ ఒక అతని ఫైవర్ గిగ్ ని మనం చూసాము. సో అందులో అతను 100 rows కి 865 రూపీస్ చార్జ్ చేస్తున్నాడు. అంటే యాక్చువల్ గా ఆల్మోస్ట్ అతని స్టాండర్డ్ ప్యాకేజ్ ని రీచ్ అయిపోయినట్టే. కానీ నేను స్టాండర్డ్ ప్యాకేజ్ గురించి మాట్లాడట్లేదు, బేసిక్ ప్యాకేజ్ గురించి మాట్లాడుతున్నాను. సో మనకి ఇక్కడ టెక్నిక్ తెలిస్తే పెద్ద టైం కూడా పట్టదు, కాబట్టి ఇంకా స్టాండర్డ్ ప్యాకేజ్ చార్జ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. 865 రూపీస్ ఎక్కువ దీనికి. సో ఇక్కడ వర్క్ ఏంటంటే మొత్తం షీట్ ని క్లీన్ అప్ చేయడం అంతే. సో ఇక్కడ మనం చూస్తే ఒక కాలం లోనే మొత్తం అంతా డేటా ఉంది, మొత్తం అంతా ఫుల్ మెస్డ్ అప్ ఉంది ఇక్కడ. సో దీని యాక్చువల్ డేటా వచ్చేసి 4 columns లో వస్తుంది. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమైపోతుంది. సో ఇదొక సేల్స్ రిప్రజెంటేటివ్ యొక్క డేటా అనమాట. సో ఇక్కడ మీరు చూస్తే _AES_212 అని ఉంది. సో ఇది వచ్చేసి ఆ సేల్స్ రిప్రజెంటేటివ్ యొక్క ఐడి అన్నమాట. సో సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఇతని నేమ్ అజయ్. ఇతను ఏంటంటే ఈ కంపెనీకి సేల్స్ రిప్రజెంటేటివ్ అనమాట. సో థర్డ్ మనం చూస్తే ఇక్కడ ఏంటంటే 15458 అని ఉంది. ఇదేంటంటే సేల్స్ అమౌంట్ అనమాట. సో ఇంత సేల్స్ అమౌంట్ అయితే అజయ్ అనే అతను జనరేట్ చేశాడు. ఏ సిటీలో చేశాడంటే అది జైపూర్. సో ఇప్పుడు మనకి డేటా మీద అయితే క్లియరెన్స్ వచ్చేసింది. సో ఇప్పుడు మనకు ఉన్న డేటా ప్రకారం ఏంటంటే 4 columns ఆఫ్ డేటా సింగిల్ కాలం లో మెస్డ్ అప్ గా ఉంది. సో ఇక్కడే క్లయింట్ స్ట్రక్ అయి ఉన్నాడు కాబట్టి మనలాంటి ఫ్రీలాన్సర్ కోసం చూసాడు. సో ఇప్పుడు బేసిక్ గా ఏంటంటే ఇక్కడ స్ట్రక్ అయి ఉన్నాడు. ఎవరికైతే ఈ క్లీనప్ మీద కంప్లీట్ నాలెడ్జ్ ఉందో అతనికి క్లయింట్ పే చేయడానికి రెడీగా ఉన్నాడు. ఓకే, సో మనము ఎక్సెల్ షీట్ లో రోస్ అన్ని కూడా చూసుకుంటే
చేసుకుంటూ ఉంటే సో ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మనం చూస్తే అండర్ స్కోర్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో కొన్నిటికి అండర్ స్కోర్స్ ఉన్నాయి, కొన్నిటికి అండర్ స్కోర్స్ లేవు, కొన్నిటికి స్పేసెస్ ఉన్నాయి, కొన్నిటికి హ్యాష్ ట్యాగ్స్ ఉన్నాయి, కొన్నిటికి మళ్ళీ డబుల్ హ్యాష్ ట్యాగ్లు ఉన్నాయి. సో ఒకవేళ మాన్యువల్ గా అక్కడ ఉన్న డేటాని క్లియర్ చేసి కాపీ చేసి ప్రోలో ఇట్లో పేస్ట్ చేయాలి అని అంటే కనుక ఖచ్చితంగా చాలా టైం పట్టే టాస్క్ ఇది. సో సింపుల్ గా ఒక టెక్నిక్, ఒక ఫీచర్ ని యూజ్ చేసి మనము దీన్ని క్లీన్అప్ చేసేయచ్చు అనమాట. సో ఇప్పుడు చూపించే ట్రిక్ ఏంటంటే ఎక్సెల్ 2013 వర్షన్ తర్వాత నుంచి మాత్రమే వర్క్ అవుతుంది. సో కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి ఏ వర్షన్ ఆఫ్ ఎక్సెల్ మీరు యూజ్ చేస్తున్నారని. సో బేసిక్ గా ఈ టెక్నిక్ అనేది ఆఫీస్ 13, ఆఫీస్ 16, ఆఫీస్ 19, ఆఫీస్ 365 సో అన్నిట్లో కూడా వర్క్ అవుతుంది అనమాట. సో దాన్ని మనం ఏమని పిలుస్తామంటే ఫ్లాష్ ఫిల్ అనమాట. సో ఇప్పుడు మనం డేటా ట్యాబ్ వచ్చేస్తే ఇందులో ఫ్లాష్ ఫిల్ అని ఒక టూల్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూస్తే మనకి థండర్ ఐకాన్ కనబడుతుంది కదా. సో ఈ టూల్లో అది మనల్ని ఏమడుతుంది అంటే ఏ డేటాని అయితే నేను సపరేట్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేయాలో, అంటే ఇప్పుడు సమ్ శాంపుల్ ఆఫ్ ప్యాటర్న్ ఉంది కదా. సో ఆ బేసిస్ లో ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4 అని దానికి శాంపుల్ ఇవ్వాలన్నమాట ఆ టూల్ కి మనం. సో దాన్ని బేస్ చేసుకొని ఈ టూల్ ఏం చేస్తుంది అంటే డేటా మొత్తం బయటకు లాగేస్తుంది అనమాట. సో ఇప్పుడు మనకు ఫస్ట్ కావాల్సింది ఏంటంటే సేల్స్ రిప్రజెంటేటివ్ ఐడి. సో నేను ఇక్కడ ఆ ఐడి రాసేస్తున్నాను. సో ఇక్కడ టైప్ చేస్తున్నాను AES_212 ఎంటర్. సో ఇప్పుడు నేను ఏం చేశాను, దీనికి ఫస్ట్ వర్డ్ ఇచ్చి దాని శాంపుల్ ఇచ్చాను. సో ఈ శాంపుల్ ని బేస్ చేసుకొని ఈ మిగతా ఐడీస్ అన్ని కూడా ఎక్స్ట్రాక్ట్ చేయగలవా అని. సో ఇప్పుడు నేను ఫ్లాష్ ఫిల్ క్లిక్ చేస్తున్నాను. సో ఈ ఫస్ట్ శాంపుల్ నుంచి మనము ఫ్లాష్ ఫిల్ క్లిక్ చేస్తే డేటా అయితే వచ్చింది, కానీ అది కంప్లీట్ గా అయితే క్లీన్ గా లేదు. ఓకే, సో ఇప్పుడు అండూ చేసేస్తున్నాను. సో ఇప్పుడు ఎక్సెల్ కి సెకండ్ శాంపుల్ కూడా మనం ఇద్దాం, AES_213. ఓకే, ఇప్పుడు ఎంటర్ చేసేసి సో దీనికి ఆల్రెడీ మనము 2 శాంపుల్స్ ఇచ్చేసాము. ఇప్పుడు చెక్ చేద్దాం. ఫ్లాష్ ఫిల్ క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి మొత్తం అందరు ఐడీస్ కూడా వచ్చేసినాయి. సో మాన్యువల్ గా చేస్తే గంటల్లో అయ్యే పనిని మనము ఫ్యూ సెకండ్స్ లో కంప్లీట్ చేయగలిగాం. సో నెక్స్ట్ దాంట్లోకి వచ్చేస్తే మనం ఐడీస్ దగ్గరకు వచ్చేసాము. సో నేమ్ అనమాట. సో మనం అజయ్తో ప్రొసీడ్ అయిపోదాం. సో ఇప్పుడు ఫస్ట్ రిప్రజెంటేటివ్ నేమ్ మనం టైప్ చేస్తున్నాము. సో ఇందాక మనము ఫ్లాష్ ఫిల్ యూజ్ చేసాం కదా డేటా ట్యాబ్ లోకి వెళ్ళి, అది యూజ్ చేయకుండా డైరెక్ట్ గా దానికి ఒక షార్ట్ కట్ ఉంది, Ctrl+E. సో ఇప్పుడు చూడండి ర్యాండమ్లీ అన్ని నేమ్స్ కూడా వచ్చేసాయి అనమాట. సో ఇప్పుడు చూడండి మొత్తం 200 rows లో అందరి నేమ్స్ కూడా ఫిల్ అయిపోయినాయి అనమాట. ర్యాండమ్ గా ఒకసారి చెక్ చేసుకోండి అన్ని కరెక్ట్ గానే ఉన్నాయో లేదో. సో నెక్స్ట్ వచ్చేసి అమౌంట్. సో మనకి అమౌంట్ ని ఎక్స్ట్రాక్ట్ చేయడం ఇంకా ఈజీ అనమాట. సో ఈ ఫ్లాష్ ఫిల్ అనే టూల్ ఏంటంటే నెంబర్స్ ని ఇంకా ఈజీగా ఎక్స్ట్రాక్ట్ చేసేస్తుంది. సో ఇప్పుడు చేసేది ఏంటి, 15458 ఎంటర్. అంతే, ఇక్కడ Ctrl+E కొట్టేస్తే డేటా మొత్తం వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ దీన్ని కూడా ర్యాండమ్ గా ఒకసారి చెక్ చేసుకోండి అంతా కూడా డేటా కరెక్ట్ గా ఉందో లేదో. సో ఇంకా లాస్ట్ మనకు మిగిలిపోయింది ఏంటంటే ఇది సిటీ జైపూర్, Ctrl+E ఎంటర్. సో క్లయింట్ కి ఎక్సెల్ ట్రిక్స్ ఐడియా లేవు కాబట్టి అంత మాన్యువల్ గా చేసుకోవాలేమో అని చెప్పి ఒకరిని హైర్ చేసుకుని వాళ్ళకి ఈ వర్క్ ఇచ్చాడు అనమాట. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలంటే దీన్ని ఇంకా బ్యూటిఫై చేయడం అనమాట. సో హెడర్ కి అంటే క్లయింట్ కి మనం వెల్ గా ప్రెజెంట్ చేయాలి కాబట్టి దానికి కావాల్సినటువంటి బ్యూటిఫికేషన్ మనం చేయాలి. సో ఇప్పుడు మనం హెడర్ ని కంప్లీట్ గా ఎడిట్ చేద్దాము. సో మనం ఏ డేటా అయితే ఎక్స్ట్రాక్ట్ చేసామో దాని బ్యూటిఫికేషన్ కోసం మనం ఒక సెపరేట్ షీట్ క్రియేట్ చేసి అందులో దీనికి కావాల్సినటువంటి డేటా మొత్తం పేస్ట్ చేసేద్దాం. ఇప్పుడు ఆ ఫస్ట్ షీట్ లో నుంచి Ctrl+X కొట్టేసి సెకండ్ షీట్ క్రియేట్ చేసి అందులో Ctrl+V కొట్టేస్తే కాపీ పేస్ట్ అయిపోయింది. సో ఈ షీట్ మనకి సొల్యూషన్ షీట్ అవుతుంది అనమాట. సో మనం పేస్ట్ చేసిన డేటా మొత్తాన్ని కూడా టాబ్లర్ ఫామ్ లోకి కన్వర్ట్ చేసేద్దాం. సో దీనికి ఉన్న షార్ట్ కట్ కి ఏంటంటే Ctrl+T అంతే. ఇది యూస్ చేయగానే మనకి టేబులర్ ఫామ్ లోకి ఆటోమేటిక్ గా డేటా మొత్తం కన్వర్ట్ అయిపోతుంది. సో మనకి ఏంటంటే బేసిక్ నాలెడ్జ్ ఎక్సెల్ మీద ఉంటే గనక ఇలాంటి టాస్క్ లన్నీ కూడా మనం ఈజీగా చాలా కంఫర్టబుల్ గా చేసుకోవచ్చు అనమాట. సో ఎక్సెల్ సంబంధించిన వీడియోస్ మనకి అన్ని లాంగ్వేజెస్ లో కూడా యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉన్నాయి కాబట్టి దాని ద్వారా మనం నేర్చుకోవడం కూడా చాలా ఈజీ అనమాట. సో కాంపిటీషన్ లేకుండా ఇలాంటి వర్క్స్ మనం కానీ తెచ్చుకోవాలి అని అనుకుంటే గనక చాలా ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్స్ ఉన్నాయి, లైక్ fiverr.com, upwork.com, peopleperhour.com. సో ఇవి చాలా లెజిట్ వెబ్సైట్స్ అనమాట. సో ఈ వెబ్సైట్స్ లోకి సైన్ అప్ అయ్యి మన ప్రొఫైల్ ని క్రియేట్ చేసుకుందాం. కాంపిటీషన్ అయితే డెఫినెట్లీ ఉంటది, కానీ వాటిని మనం ఎలా అయితే ప్రెజెంట్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. నాకు అస్సలు కాంపిటీషన్ లేకుండా ఉండే వెబ్సైట్స్ ఏమైనా చెప్పండి అని అంటే గనక 2 సోర్సెస్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి teacheron.com. సో వెబ్సైట్ లో ఏంటంటే అసైన్మెంట్ జాబ్ అనే ఒక సెపరేట్ సెక్షన్ ఉంటది. సో అవుట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇలాగా చాలా రిక్వైర్మెంట్స్ ఉన్న వాళ్ళు ఈ వెబ్సైట్ లో అప్రోచ్ అవుతారు అనమాట. కానీ ఈ వెబ్సైట్ లో ఏంటంటే కొన్ని కాయిన్స్ యూజ్ చేయాల్సిన అవసరం ఉంటది అనమాట. కానీ ఈ వెబ్సైట్ మాత్రం ఒక వెరీ గుడ్ ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు. సో నాకు కాయిన్స్ ఖర్చు పెట్టడం ఇష్టం లేదు అని అంటే డోంట్ వరీ అబౌట్ ఇట్, ఫ్రీగా చేసే ప్లాట్ఫామ్ కూడా మన దగ్గర ఉంది. అదే లింక్డ్ఇన్ ప్లాట్ఫామ్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కి ఆల్రెడీ తెలిసిన ప్లాట్ఫామ్ అనమాట. సో మనకి లింక్డ్ఇన్ లో చాలా చిన్న చిన్న బిజినెసెస్ ఉంటాయి. వాటిని మనం టార్గెట్ చేసి వాళ్ళకి మెసేజ్ చేసి వాళ్ళతో కనెక్ట్ అయ్యి మనము ఎటువంటి సర్వీసెస్ ఆఫర్ చేస్తున్నాం అనేది వాళ్ళకి ఇచ్చే. ఎందుకంటే వాళ్ళ దగ్గర కూడా ఫుల్ టైమ్ ఎంప్లాయీస్ కంప్లీట్ గా ఉండకపోవచ్చు, చిన్న చిన్న బిజినెసెస్ కాబట్టి ఆటోమేటిక్. సో వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ మన దగ్గర ఉంటే కనుక వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ సర్వీసెస్ మనకి ఆఫర్ చేసే ఛాన్స్ ఉంటుంది.
అనమాట. సో వాళ్ళకి ఒక శాంపుల్ ఫైల్ ఏమైనా క్రియేట్ చేసి మీరు ఆల్రెడీ చేసిన వర్క్ ది వాళ్ళకి పంపించి, సో ఇది నా కేపబిలిటీ అని వాళ్ళకి చూపించగలిగితే, అంటే ఏం లేదు నేను ఈ టైప్ ఆఫ్ డేటా ఆల్రెడీ క్లీన్ చేసి ఇలా వర్క్ చేస్తున్నాను, సో ఇలాంటి డేటా కానీ మీ దగ్గర ఉండుంటే అది నాకు పంపిస్తే కనుక నేను డెఫినెట్లీ క్లీన్ చేసి మీకు సబ్మిట్ చేస్తానని. సో అప్పుడు మనకి వర్క్ దొరకడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అనమాట. సో ఇదేంటంటే స్టార్ట్ చేసిన వెంటనే పని అయిపోదు, కానీ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. 1.5 month విల్ బి ఎనఫ్ అనమాట. సో అందుకని మనకి రికమెండెడ్ ఏంటంటే దీన్ని ఒక పార్ట్ టైం థింగ్ గా, ఒక సెకండ్ శాలరీగా మనం పెట్టుకుని చేస్తే గనక మనం ఎంత ఎర్న్ చేయొచ్చు అనేది మనం ఒకసారి చూద్దాం. సో ఇందాక మనం చేసిన వర్క్ ఉంది కదా, అది 1 hour కింద లెక్కేసుకుంటే, అంటే గంటకి 865 రూపీస్ కింద లెక్కేసుకుంటే, సో అలాగా రోజుకి 1 గంట మీరు వర్క్ చేస్తే వీకెండ్ 2 hours, సో మొత్తం టోటల్ 8 hours అవుతుంది. సో పర్ వీక్ వచ్చే అమౌంట్ 7,000 అవుతుంది, పర్ మంత్ వచ్చే అమౌంట్ 28,000 అవుతుంది. సో ఈ వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో మాకు తెలియజేయండి. అండ్ ఆల్రెడీ ఫైవర్ గురించి ఒక వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. సో దాంట్లో ఏంటంటే బేసిక్ ఫైవర్ వాక్ త్రూ మొత్తం కూడా మీకు దొరుకుతుంది అనమాట. సో దాని ద్వారా మీకు ఈ ప్లాట్ఫామ్ ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది మీకు అర్థం అవుతుంది అనమాట ఈజీగా. సో ఇప్పటి వరకు మా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.